క్యాన్సర్ కేసు ఎలా తగ్గిందో ఒకసారి చూద్దాము. సత్యమ్మ 62 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్. కంటిన్యూగా 3 months వరకు వైట్ డిశ్చార్జ్ అనేది కంటిన్యూగా అవుతూ ఉండేది. నార్మల్ గా మెనోపాజ్ వచ్చే టైంలో కదా, ఏజ్ ఉంది కదా నాకు అని దాన్ని నెగ్లెక్ట్ చేశారు. హాస్పిటల్ కి తీసుకెళ్తే జనరల్ టెస్ట్ చేశారు. జనరల్ టెస్ట్ తో పాటు అల్ట్రాసౌండ్ అనేది చేశారు. సర్విక్స్ దగ్గర మీకు ఒక గడ్డ ఉందని డిటెక్ట్ అయింది. ఎంఆర్ఐ టెస్ట్ లో మనకి సర్విక్స్ క్యాన్సర్ అని అర్థమైంది. చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపించారు. బయాప్సీలో మనకి క్యాన్సర్ అనే నిర్ధారించబడింది. జూలై జూన్ అనేది కంటిన్యూగా కీమో రేడియేషన్స్ అనేటివి కొన్ని సైకిల్స్ తీసుకున్నారు. చేయించిన తర్వాత కొంచెం ఆ లెషన్ సైజ్ అనేది తగ్గింది. కీమో రేడియేషన్ చేయించుకోవడం వలన వీక్నెస్ అనేది గమనిస్తున్నారు. ఈమెకి హిమోగ్లోబిన్ అనేది 5% ఉంది. కాల్షియం కూడా 6-7 ఉంది. ఆమెకి నిద్ర సమస్య ఉంది. మేము పెట్ సిటీ అనేది 2025 ఫిబ్రవరిన చేయించాము. నో అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ అని వచ్చింది. కంప్లీట్ గా నార్మల్ అని వచ్చింది. మోషన్ లో బ్లీడింగ్ అనేది ఉండేది కదా, అంటే రక్తం పడేది. అట్లాంటిది ఏమన్నా తగ్గిందా పెరిగిందా ఈ డైట్ లో? మీకు ఎలా ఉండేదమ్మా? తగ్గిందమ్మా. రక్తం పెరిగింది ఈ డైట్ లో ఉన్నప్పుడు? 5 ఉన్నది 12కి వచ్చింది. బీపీ కంట్రోల్ అయింది. డైట్ చేసినందుకే మంచిగా అయిందని నేను అనుకుంటున్నాను. చూసారుగా మన సత్యమ్మ చెప్పిన మాటల్లో, అంటే తీసుకునే ఫుడ్ విధానం బట్టి మనకి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ చాలా మంది కంటిన్యూగా చేయలేరు. ఇలా కంటిన్యూగా చేయలేకపోవడం వలన మనకి రిజల్ట్ అనేది రాదు.